తండ్రి, శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నీ పాదాలకు వందనములు, స్తోత్రములు. రాత్రికాల సమయంలో తండ్రి, నీ కుమారుడు శాంతిరాజు గారి దగ్గర ఆయనకి ఇచ్చినటువంటి కుమారుడైన లాజర్ గారికి ఇచ్చిన కుమారుడిని బట్టి, తన జన్మదినాన్ని బట్టి తండ్రి ఈరోజు జరుపుకొనుచుండగా, నీ యొక్క మాటలు మేము నేర్చుకునబోచుండగా, చెప్పున ఇంటున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. వింటున్న నీ పిల్లలు కూడా విని విడిచిపెట్టకున్నట్లు గ్రహించే మనసుని ఇవ్వమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి బ్రతిమాలుకొని వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ కూడి వచ్చిన సంఘానికి, సంఘ కాపరి నాగన్న పాస్టర్ గారికి, మరొక దైవజనునికి, ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మరి జై అనే అబ్బాయికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క మాటలు మీరందరూ శ్రద్ధగా జాగ్రత్తగా వినాలని కోరుకుంటూ మరి వాక్యంలోకి వెళ్ళిపోతాం. తీరారా, మానవ జన్మ ధన్యమయ్యేది ఎలా? ఏమండి, జాగ్రత్తగా వినండి. మానవ జన్మ ధన్యమయ్యేది ఎలా? మానవ జన్మ కోసం చాలా మంది ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, గొప్పవాళ్ళు, శాస్త్రవేత్తలు, కవులు ఉన్నవాళ్ళు ఎలా వర్ణించారంటే మానవ జన్మని చాలా చిన్నగా పరిచయం చేశారు. ఏమండి, ఒక శాస్త్రవేత్త అయితే మీ అందరికి తెలుసు, చదువుకున్న వాళ్ళకి, డార్విన్ అనే వ్యక్తి మనిషి పుట్టడానికి దేని ఎంచుకున్నాడు? కోతి నుండి మానవ జాతి వచ్చింది అని చెప్పాడు ఈ ప్రపంచానికి. మానవ జన్మ అన్నది కలగడానికి లేదా ఉద్భవించడానికి కోతి నుండి మరి వచ్చింది, కలిగింది అని చెప్పాడు. మరొక కవి, ఒక పండితుడు శ్రీ అనే వ్యక్తి, శ్రీరంగ శ్రీనివాసరావు అనే ఈ పండితుడు మానవ జన్మకు కారణం ఏంటంటే, అమ్మా నాన్న ఆవేశం ఆపుకోలేక వారి యొక్క కోరికలు తీర్చుకోవడం వలన కలిగినది ఈ మానవ జన్మ అని చెప్పేశాడు. ఏమండి, భార్య భర్తల ఒక ధర్మాన్ని జరపడం వలనే ఈ యొక్క మానవ జన్మ జరిగింది, అంతే తప్ప ఇంకేమి ప్రత్యేకమైనది కాదు అని చెప్పాడు. మరికొంతమంది ఏమన్నారంటే ఈ మానవ జన్మ అనేది భూమి మీద ఎలాగైతే 86 లక్షల జీవరాశి భూమి మీద పుట్టి బ్రతికి పిల్లలను కని వాటి యొక్క జీవితాన్ని ముగించి చనిపోతున్నాయో, మానవ జన్మ కూడా అంతే అని చెప్పారు పిల్లలు. ఏమండి, మా అబ్బాయిని తీసుకున్నది కింద పడిపోతుంది. భూమి మీద సకల కోటి జీవరాశులు ఎలాగైతే పుడుతున్నాయో, బ్రతుకుతున్నాయో, మరలా కొద్ది కాలం బ్రతికి చనిపోతున్నాయో, మానవ జన్మ కూడా అంతే, మానవుడు కూడా అంతే, ఏ ప్రత్యేకమైనది కాదు అని చెప్పేశారు పిల్లలు. ఏమిటి, మానవ జన్మ సకల కోటి జీవరాశుల యొక్క జీవితం రెండు ఒకటేనా? ఏమయ్యా, జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. మానవుని యొక్క బ్రతుకు లేకపోతే మనిషి యొక్క జీవితం సకల కోటి జీవరాశుల యొక్క బ్రతుకు. ఈరోజు భూమి మీద ఎన్నో బ్రతుకుతున్నాయి. మనిషితో పాటు 86 లక్షల జీవరాశులు భూమి మీద ఉన్నాయి. వాటికి మనిషి బ్రతుకుకి ఏమి తేడా లేదా? లేదా సేమా?
మనిషి బ్రతుకు జంతువుల బ్రతుకు ఒకటేనా? ఇది జాగ్రత్తగా ఆలోచించండి. ఏమండి, జంతువులు మనిషికి లేదా పక్షులకు మనిషికి ఉన్నటువంటి తేడా ఒకసారి ఆలోచిద్దాం. ఏమండి, మనిషి భూమి మీద ఉన్నటువంటి తనకిష్టమైనటువంటి ఆహారాన్ని దేనినైనా మనిషి తినగలడు. ఏమి తినగలడు? తనకిష్టమైన మాంసాన్ని తినగలడు. ఏదైనా, ఏ జంతువు మాంసాన్నైనా తినగల కెపాసిటీ అవుతుంది భూమి మీద ఉన్న మనిషికి. మరి జంతువులు తింటాయా? ఏమండి, అడవిలో ఉన్న సింహాలు అయితే కొన్ని తింటాయి వేటాడి తప్ప. మరి మనిషి అదే సింహాన్నైనా తినగల కెపాసిటీ కలిగిన వ్యక్తి కదా. మరి ఏ జంతువులైనా అలా తింటున్నాయంటే లేదు. అంటే మనిషి బ్రతుకుకి జంతువుల బ్రతుకుకి, మనిషి యొక్క జీవితానికి జంతువుల యొక్క జీవితానికి మనం తేడా చూస్తే అర్థమవ్వాలి పిల్లలు. ఏమండి, మరలా చెప్తున్నాను, మనిషి తనకిష్టమైనటువంటి మంచి మంచి వస్త్రాలు ధరించుకోగలడు. ఏమండి, మంచి డ్రెస్సు, మంచి షర్టు, మంచి ప్యాంటు. ఏమండి, స్త్రీలైతే మంచి డ్రెస్సులు, తమకి ఇష్టమైనటువంటి శారీస్ లేదా డ్రెస్సులు, చున్నీలు, వీటన్నిటిని అందంగా అలంకరించుకుంటారు. ఏమండి, డ్రెస్ కోసం మరి మన క్రిస్మస్ పండుగలప్పుడు మన వాళ్ళు ఎంత ఖర్చు చేస్తారో మనకు తెలుసు. 10,000 వరకైనా ఒక డ్రెస్ లేదా ఒక చీర తీసుకుంటారు. ఏమండి, భూమి మీద ఉన్న లేకపోతే మన మధ్యలో నివసిస్తున్నటువంటి ఏ గేదైనా, ఏ ఆవైనా లేదా ఏ కుక్కైనా ఏ రోజైనా మనలాంటి మంచి బట్టలు కట్టుకుంటాయా? అంటే కట్టుకుంటాయా? దానికి షర్టు కానీ, ప్యాంట్ కానీ, లేకపోతే మరి మంచి డ్రెస్ కానీ ఏ రోజైనా అవి చేసుకుంటాయా? అంటే మనిషి బ్రతుకుకి జంతువుల బ్రతుకుకి ఎంత తేడా ఉందో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది పిల్లలు. అలాగే మనిషి తనకిష్టమైనటువంటి తన హెయిర్ స్టైల్ ని కటింగ్ చేసుకొని తనకి నచ్చినట్టుగా దువ్వుకుంటాడు తలని. ఏమండి, మీరు చూస్తున్నారు కదా ఈరోజు సమాజంలో ఒక్కొక్కరు ఒక స్టైల్, ఒకరు ఎన్నో వెరైటీ కటింగ్స్ ఈరోజు వచ్చేసాయి. సమాజంలో యువతను చూస్తే మనం అర్థమవుతుంది. మరి జంతువులలో ఏ కుక్కైనా లేకపోతే ఏ గాడిదైనా ఏ ఆవైనా ఏ గేదైనా ఏ రోజైనా తనకున్న వెంట్రుకలను కట్ చేసుకొని దువ్వుకునే మీరు చూసారా? అంటే చూడలేదు కదా. అంటే మనిషికి జంతువులకి ఉన్న తేడా చూస్తే మనకు అర్థమవుతుంది. ఏంటి? మనుషులలో మనిషి అన్నిటినీ అనుభవిస్తున్నాడు ఈరోజు. ఎంతో టెక్నాలజీ మనిషికి ఈరోజు ఏమంటే అన్నిటినీ కనిపెడుతున్నాడు కదా. అంటే మనిషి ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఎలా ప్రయాణం చేస్తాడు? ఇంతకు ముందు పాతకాలంలో నడుచుకుంటేనే వెళ్ళేవాళ్ళు, కానీ తర్వాత ఏమొచ్చాయి? సైకిల్ కనిపెట్టాడు మనిషి. ప్రయాణం దూరం తొందరగా వెళ్ళడానికి ఏం చేశాడు? సైకిల్ కనిపెట్టాడు. మరికొంతకాలానికి ఏం కనిపెట్టాడు? బైక్. అలాగే మరికొంతకాలానికి కార్లు, బస్సులు, ట్రైన్లు, విమానాలు, వీటన్నిటినీ మనిషి తన ప్రయాణ సౌకర్యం కొరకు తనకి ఎక్కడికైనా వెళ్ళడానికి, తొందరగా వెళ్ళడానికి రోజు ఎన్నో కనిపెట్టాడు మనిషి. కానీ ఏ జంతువైనా ఏ రోజైనా ఏమండి ఏ దేని మీదైనా ప్రయాణం చేయండి మీరు చూసారా? వాటి కోసం మనిషి తీసుకొని వెళ్ళడం కాదు, అవి ఎక్కడికి వెళ్ళినా ఏమండి కాలినడకనే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మనిషి తనకి ఇష్టమైన రుచులని ఈ రోజు అనుభవిస్తున్నాడు, తింటున్నాడు. కూరగాయలు తింటున్నాడు, ఆకుకూరలు తింటున్నాడు, ఎన్నో రకాలైన మాంసాన్ని తింటున్నాడు, పండ్లు తింటున్నాడు. ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థాన్ని మనిషి అనుభవిస్తున్నాడు, తింటున్నాడు, రుచి చూస్తున్నాడు. కానీ ఏ రోజైనా ఏ జంతువైనా తనకి ఇష్టమైన వంట వండుకొని జంతువులు తింటున్నాయండి? లేదు కదా. పశువులైనా మరి గేదెలేని ఎద్దులేని ఏం తింటాయి? వడ్డీ మేత, గడ్డి, లేదంటే తౌడు. అంటే మనిషి యొక్క బ్రతుకుకి జంతువుల యొక్క బ్రతుకుకి ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించండి పిల్లలు. మరి ఎందుకు మీరు ఇలా పరిచయం చేశారు మానవ యొక్క జీవితాన్ని అంటే
వాళ్ళకి అర్థం కాలేదు పిల్లలు. మనిషి యొక్క జన్మ ఎంత గొప్పదో, ఈ జన్మ ఎలా జరిగిందో వారికి సరిగా అర్థం కాలేదు. కాబట్టి ఈరోజు ప్రపంచానికి అలా పరిచయం చేశారు. మనిషి జన్మకు మరి సకల కోటి జీవరాశుల యొక్క బ్రతుకుకు, మనిషి యొక్క బ్రతుకుకు ఎంతో తేడా ఉంది. ఎంతో టెక్నాలజీ ఈరోజు ఎన్నో కనిపెడుతున్నాడు మనిషి. ఈరోజు మనిషి అన్ని అనుభవిస్తున్నాడండి. ఇది లేదనడానికి ఈరోజు మనిషి సెల్లో ప్రతిదీ తను చూస్తున్నాడు, ప్రతిదీ తెలుసుకుంటున్నాడు. కంప్యూటర్ ఉంది, సెల్ ఉంది, ఏమండి ఏదైనా ఉంది. ఎక్కడ ఏం జరిగినా ఈరోజు మనిషి కనిపెట్టగలుగుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే మనిషి భూమి మీద నుండి గ్రహాలలోకి కూడా వెళ్ళొస్తున్నాడు. చంద్రుని మీదకి, గ్రహాల మీదకి వెళ్ళొస్తున్నాడు. అంటే జంతువులు ఏ రోజు వెళ్తాయి? ఏ రోజు వెళ్ళవు. అంటే మానవ జన్మ ఎంత గొప్పదో, దేవుడు ఎంత గొప్పగా చేశాడో చూస్తే మనకు అర్థమవుతుంది పిల్లరా. దీనికి మనిషికి ఉన్నటువంటి తేడా ఏంటి? జంతువులకు మనుషులకు ఉన్నదేంటి, లేనిదేంటి? జంతువులు లేనిదేంటి అని మనం ఆలోచించగలిగితే ఏమండి, దేనికంటే ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చదువు చూడండి. యోబు గ్రంథం 32వ అధ్యాయం. బైబిల్ జాగ్రత్తగా చదవండి, తొందరగా చదవండి, నాకు తీసి చదవడానికి ఇబ్బంది. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. అయినను నరులలో ఏమండి, అయినను నరులలో ఆత్మ ఒక్కటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి ఏం కలగజేస్తుందంట మనిషికి? వివేచన, తెలివి, జ్ఞానం ఎలా వస్తుంది అనుకున్నాడు మనిషికి? దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ఆత్మ ఈరోజు నరులలో ఉంది. నరులలో దేవుని యొక్క ఆత్మ ఉండిపోయింది. అందుకే ఈరోజు మనిషి అన్నిటినీ కనిపెడుతున్నాడు ప్రియుల. తనకిష్టమైన దాన్ని తింటున్నాడు, తనకిష్టమైన పని చేస్తున్నాడు, తనకిష్టమైన డ్రెస్ వేసుకుంటున్నాడు, తనకిష్టమైనవన్నీ కనిపెడుతున్నాడు. ఇవన్నీ ఎలా వచ్చాయంటే దేవుడు నరులలో ఒక ఆత్మ ఉంచాడు. అది నరులకు ఏం చేస్తుంది? వివేచన, జ్ఞానము, శక్తిని మనిషికి అనుగ్రహిస్తుంటాడు. ఈరోజు మనిషి దేవుడు ఎలాగైతే చేశాడో కొన్నిటిని అంటే దగ్గరగా అలానే చేస్తున్నాడండి మనిషి. దేవుడు మనిషిని చేశాడు, తెలుసు కదా, దేవుడు మనిషిని చేశాడు మట్టితో. ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా అంటే రోబోటిక్ ని మనిషి రూపంలో చేస్తున్నాడు. కానీ ఆత్మని మాత్రం ఇవ్వలేకపోతున్నాడు. ఇది మాత్రమే తక్కువ. దేవుడు ఎగిరే గద్దలు చేశాడు కదా, ఆకాశంలో ఎగరడానికి గద్దలు చేశాడు. మరి మనిషి ఏం చేశాడు? మనిషి కూడా ఎగరాలని, మనిషి కూడా ఆకాశంలో ప్రయాణం చేయాలని ఏం కనిపెట్టాడంటే విమానాలు కనిపెట్టాడు. దేవుడు ఎలాగైతే చేస్తున్నాడో దగ్గరగా చేస్తున్నాడు. అలా అని చెప్పట్లేదు, కానీ అలా దగ్గరగా చేస్తున్నాడు. అంటే మనిషి జన్మ ఎంత గొప్పదో, ఎంత విలువైనదో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది పిల్లరా. మళ్ళా చదవందన్నమాట. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన. ఈరోజు శాస్త్రవేత్తలు ప్రతిదీ కనిపెడుతున్నారు. ఎందుకంటే వివేచన దేవుడు కలిగిస్తున్నాడు. నరులలో ఒక ఆత్మ ఉంది. అది ఎవరిది? దేవునిలో నుండి వచ్చిన ఆత్మ మీలో ఉంది. దేవుని ఆత్మ మనలో ఉంది. మరి సకల కోటి జీవరాశుల్లో ఉన్న ఆత్మ దేవుడిది కదా. అంటే జంతువులలో ఆత్మ ఉంది, పక్షులలో ఆత్మ ఉంది, జీవం ఉంది. మరి దేవుడిది కాదా? దేవునిది కాదంటే ఏమిటి? జాగ్రత్తగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మనిషి ఆత్మకు, మనిషిలో ఉన్న ఆత్మకు జంతువులలో ఉన్న ఆత్మకు తేడా ఏంటంటే, మనిషిలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుంచి వచ్చింది, దేవునిది. కానీ జంతువులలో ఉన్నది దేవునిలో నుండి వచ్చినది కాదు పిల్లరా, కలుగ చేసినది దేవుడు. ఇదండి మనుషులకు దేవునికి ఉన్నటువంటి, మనుషులకు
జంతువులకు ఉన్నటువంటి తేడా. మానవ జన్మ భూమి మీద ఆరిన నేలపై ఎన్ని జంతువులు, ఎన్ని పక్షులు, ఎన్ని పురుగులు, ఎన్ని కీటకాలు, ఎన్ని జలచరాలైతే భూమి మీద ఉన్నాయో వాటన్నిటికంటే మానవ జన్మ గొప్పది, ధన్యమైనది. నువ్వు మనిషిగా పుట్టడమే గొప్ప అదృష్టం. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క ఆత్మను పంచుకొని పుట్టిన జన్మనిది, చిన్నది కాదు. ఏదో సింపుల్ గా కోతుల నుండి వచ్చాడు, మృగం నుండి వచ్చాడని చెప్పేశారు, కానీ ఇదంతా తప్పు ప్రియులారా. నువ్వు దేవునిలో నుండి ఈ లోకానికి వచ్చావు, దేవుని కోసం ఈ లోకానికి వచ్చావు. అంతేకాని ఏదో తల్లిదండ్రి యొక్క ఆదేశం వలన, భార్యాభర్తల కలయిక వలన మాత్రం జరిగినది కాదు. దేవుడు ఇస్తే, దేవుడు పుట్టిస్తే నువ్వు ఈ లోకానికి వచ్చావు. మానవ జన్మ ధన్యమైనది, గొప్పది ప్రియులారా. మీరు చాలా అదృష్టవంతులు. ఈ జన్మతో ఎవరు అలా మాట్లాడకండి. ఈ జన్మతో, ఈ పుట్టుకతో నువ్వు పరలోకములో ఉన్నటువంటి దేవుని చేరుకునే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ పుట్టుకలో మనం ఉన్నాం కదా, ఈ బ్రతుకు నువ్వు దేవుని కోసం జీవించావనుకో, దేవుడు చెప్పినట్టుగా బ్రతికావనుకో, నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడెళ్తా తెలుసా? సరాసరి దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకునే భాగ్య దేవుడు మనకు తెచ్చాడు. భూమి మీద మానవ జన్మ మామూలుగానే ధన్యమైనది, గొప్పది, అన్నిటికంటే గొప్పది. ఈ జన్మ ఇంకా ధన్యం అవ్వాలంటే మానవ జన్మ లేదా మనిషి జన్మ ఇంకా ధన్యం అవ్వాలంటే దేవుడు కొన్ని చెప్పాడు. వాటిని మనము చేసామనుకోండి, దేవుడు చెప్పినట్టుగా మనిషి జన్మ ఇంకా ధన్యమైనది అయిపోతుంది. ఎలా? మనిషిగా పుట్టడమే ధన్యత, గొప్పది. కానీ నిన్ను పుట్టించిన దేవుని నువ్వు కలుసుకున్నావనుకో, నిన్ను పుట్టించిన దేవుని, నిన్ను ఈ లోకానికి పంపించిన దేవుణ్ణే తన ముఖాన్ని నువ్వు చూసావనుకో, అంతకంటే గొప్ప విషయం ఇంకేమీ లేదండి భూమి మీద. మరి ఎప్పుడు ధన్యమైనది, ఇంకా గొప్పది అని అంటే నువ్వు దేవుని ముఖాన్ని, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు చూడండి. ఆయన ఎలా ఉన్నాడు? తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఉంటది. ఎలా ఉన్నాడు ఆయన? అమరత్వము గలవాడై ఎవరు ప్రవేశించలేని వెలుగునైనా వసిస్తూ ఉన్నాడు ఆయన మాత్రమే. ఆయన ముఖ దర్శనం నీకు కలగాలంటే ప్రియులారా, భూమి మీద నువ్వు ఆయన చెప్పినట్టు బ్రతికితే నీ జన్మ ఇంకా ధన్యమైపోతుంది. కొన్ని మాటలు చూడండి. నీ జన్మ ఇంకా పుట్టుకతోనే గొప్పది, అన్నిటికంటే గొప్పది. ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే గొప్పది, నీకంటే గొప్పవాడి ప్రపంచంలో ఎవరు లేరు సకల కోటి జీవరాశుల్లో. ఈ జన్మను సార్థకత చేకూర్చాలనంటే ఇదేం చేయాలంటే నిన్ను పుట్టించిన దేవుడు నువ్వు తెలుసుకోవాలి. ఆయన ముఖాన్ని నువ్వు చూసావంటే అదే ధన్యత పిల్లల. కొన్ని మాటలు చూడండి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం చూడండి. 33వ అధ్యాయం 12వ వచనం కీర్తనల గ్రంథం. తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుకున్నాడు. చాలు ఏమండి, ధన్యులు ఎవరంటే యెహోవాను, తండ్రిని, దేవుని ఎవరైతే తెలుసుకుంటారో, ఆయనను దేవుడుగా ఎవరైతే భూమి మీద తెలుసుకొని తనకి ప్రజలుగా బ్రతుకుతారో వారు ధన్యులు అన్నాడు చూడండి పిల్ల. నీ జన్మ ఇంకా ధన్యం అవ్వాలంటే నువ్వు భూమి మీద ఏం చేయాలంటే నిన్ను పుట్టించిన దేవుడు ఎవరు భూమి మీద తెలుసుకోవాలి. ఆయన కోసం నువ్వు బ్రతకాలని చెప్పినట్టుగా నువ్వు ఉంటే నీ జన్మ ఇంకా ధన్యమైపోతుంది. ఏమండి, చాలా మంది ఏమంటారు? నా జన్మ ధన్యమైపోయింది అని అనడానికి కొన్ని చెప్తారు. ఏం చెప్తారు? తనకిష్టమైనటువంటి ఏదైనా ఫుడ్ తిన్నారనుకోండి, ఎప్పుడు తినని ఫుడ్, మంచి బిర్యానీ, ఎప్పుడు తినని బిర్యానీ తిన్నారనుకోండి, ఏమనుకుంటాడు? నా జన్మ ధన్యమైపోయిందిరా, ఇంకా
మంచి బిర్యానీ తిన్నాను అనుకుంటాడు మనిషి. అంటే బిర్యానీ తింటే చాలు ధన్యమైపోయింది నా జన్మ అనుకుంటాడు. కానీ ఇంకోటి ఏమనుకుంటాడంటే, ఏమండి, మనిషి తన ఇష్టమైనటువంటి దేశానికి, ఎప్పుడు చూడనేటువంటి ఒక గొప్ప దేశానికి వెళ్ళాలనుకుంటున్నాడు అనుకోండి, వెళ్ళాడనుకోండి, అప్పుడు అబ్బా ఇంకా చాలరా, నేను చూడాలనుకున్న దేశాన్ని చూసేసాను. అమెరికాని ఎవరు చూడలేదు మనం. ఎప్పుడైనా మనం వెళ్ళాలనుకుంటాం, వెళ్ళామనుకోండి ఛాన్స్ వస్తే, ఏమనుకుంటాం ఆ దేశాన్ని చూసి, అబ్బా చాలరా ఇంక ఈ జన్మకు నేను అమెరికాని చూశానని చాలా మంది ఇలా అనుకుంటారు పిల్లలు. మరికొందరు ఏమనుకుంటారంటే, తప్పుగా అనుకోకండి అండి, ఎవరైనా అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని తమకిష్టమైన వారిని, ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకుంటారనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు, ఒరే నేను ఆ అబ్బాయిని లేదా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఇంకా నాకు ఇంతే సలరా, నా జీవితం ధన్యం అయిపోతుంది, ఇంకా అంతకుమించి నాకు ఏమీ లేదనుకుంటాను. అంటే ఇది కాదు, నీకు ఇష్టమైన తిండి తినడమో, లేకపోతే నీకు ఇష్టమైనటువంటి దేశాన్ని చూడడమో, నీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, నీకు ఇష్టమైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ధన్యమైపోదు. మరి ధన్యం అవ్వడం ఏంటి నీ జీవితం అంటే? ఇదిగో నేను పుట్టించాడే, నీ లోకానికి పంపించాడే ఆ యెహోవాను నువ్వు తెలుసుకొని ఆయన కోసం బ్రతికితే నీ జీవితం ధన్యమైపోతుంది. మరొకటి ఏంటంటే ప్రియులారా, మరొకటి చూద్దాం, ఎందరికి తెలిసిన మాటే. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరంటమ్మ ధన్యులు? బిర్యానీ తిన్న వాళ్ళ, లేకపోతే తనకి ఇష్టమైన దేశానికి వెళ్ళిన వాళ్ళ? ఎవరంటే, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు చదువుతూ తను పుట్టించిన దేవుని తెలుసుకుంటూ ఆయన కోసం బ్రతుకుతారో వారు ధన్యులు. మీ చేతిలో 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథం ఉంది. అదేంటనుకుంటున్నారు? దేవుని యొక్క మనసు అందులో ఉంది. నువ్వు దాన్ని చదివితే దేవుడు ఎవరో నీకు అర్థమవుతుంది. దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు ఎక్కడుంటాడో, దేవుడు అంటే ఏముడో నీకు అర్థమవుతుంది. నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. అందుకే దేవుడు దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. చూడండి పిల్లలు, ఏమండి, మీరు ఎవరైనా ధర్మశాస్త్రాన్ని 66 పుస్తకాలతో కలిగిన మహాజ్ఞాన జీవ గ్రంథాన్ని చదువుతున్నారా? దివారాత్రులు చదువుతున్నారా? లేదండి. ఏమండి, క్రైస్తవులు ఎప్పుడు తీసుకెళ్తారు గ్రంథాన్ని? చర్చికి వెళ్ళేటప్పుడు ఆదివారం తీసుకెళ్తే మరలా ఆదివారం. మరి ఏ రోజైనా చదువుతారా? చదవడం ఎవరు? పాస్టరు లేదా కొంతమంది. మిగతా వాళ్ళు ఏం చేయాలి? చర్చికి తీసుకెళ్ళాలి, చర్చి మళ్ళీ ఇంటికి తీసుకొని రావాలి, తర్వాత ఇంట్లో పెట్టాలి. లేదంటే ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, అప్పుడు తల కింద పెట్టుకోవాలి. ఇలా అలవాటు పడిపోయారండి క్రైస్తవులు. అండి, అందుకు కాదండి దేవుడు మనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది. దివారాత్రములు చదవాలి, దివారాత్రములు చదివి అందులో దేవుని యొక్క మనసు తెలుసుకోవాలనే దేవుడు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మన చేతిలో ఉంచాడు. దాన్ని ధ్యానించిన వాళ్ళే, దాన్ని పఠించిన వాళ్ళ యొక్క జన్మ ధన్యమైపోతుంది. నువ్వు మనిషిగా పుట్టినంత మాత్రాన నీ జన్మ ధన్యమైపోదు. మనిషిగా పుట్టడం ధన్యమే. కానీ నీ జీవితంలో చేయవలసిన దేవుడు చెప్పిన పనులు చేస్తే ఇంకా ధన్యత. మరికొన్ని మాటలు చూద్దాం, ఒక 2 మాటలు. కీర్తనల గ్రంథం, అదే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చూడండి దేవుడు ఇంకేం చెప్పాడు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 12:11. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయంలారా మీరందరూ. అయ్యా 32 కీర్తన 1వ వచనం లేదు, 32 కీర్తనల గ్రంథం 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. జాగ్రత్తగా నండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరంటాము ధన్యులు? తన అతిక్రమములకు పరిహారం.
నువ్వు చేసిన అతిక్రమాలు ఉన్నాయి. పుట్టినప్పుడు నుండి చనిపోయేంత వరకు ఎన్నో అతిక్రమాలు, ఎన్నో పాపాలు చేసావు. దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవించి పాపం చేసి అతిక్రమాలు పాపాలు చేసావు. వాటన్నిటికీ ఏం చేయమన్నాడు? పరిహారం, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అలా చేసిన వాడే ధన్యుడు. అలా మీరు చేస్తే ధన్యులు. పరిహారం, ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది? మనం చేసిన అతిక్రమాలకి, మనం చేసిన పాపాలకి ఏం చేస్తే జరుగుతుంది? భూమి మీద ఉన్న మనుషులందరి పాపాలను కడిగే బాధ్యత ఎవరిది? యేసుక్రీస్తుది. దేవుడు పరలోకంలో ఉన్న తన ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించి మనుషులందరూ పాపులైపోయారని, వాళ్ళందరినీ పరిశుద్ధులుగా మార్చాలని దేవుడు తన కుమారుని ఈ లోకానికి, పాపులైపోయిన ఈ ప్రపంచాన్ని పరిశుద్ధులుగా మార్చాలని యేసుక్రీస్తు తన ప్రియమైన కుమారుని ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించాడు. మనుషులందరి కోసం తన రక్తాన్ని కార్చి, తన విలువైన ప్రాణాన్ని పెట్టి ప్రపంచానికి రక్షణను అనుగ్రహించి వెళ్ళిపోయాడు. నీ పాపాలు పోవాలంటే, నీ అతిక్రమాలు పోవాలంటే నువ్వేం చేయాలి? నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన రక్తంలో నీ పాపాలు కడుగుకోవాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి ఏం చేస్తుంది? పవిత్రంగా మార్చేస్తుంది ప్రియులరా. అప్పుడు నీ జన్మ ధన్యమైపోతుంది. నువ్వు భూమి మీద నిన్ను పుట్టించిన దేవుడు తెలుసుకొని ఆయన చెప్పినట్టుగా బ్రతికి, ఆయన ధర్మశాస్త్రాన్ని దివాత్రము ధ్యానించి, నువ్వు చేసిన పాపాలకు, అతిక్రమాలకు పరిహారాన్ని చెల్లించుకొని తరువాత ఏమొస్తుంది? నువ్వు పుట్టినరోజే కానీ ఒక మాట చెప్పాలి. ఏంటి? మనిషి జన్మ, మనిషి బ్రతుకైపోతారు. ఏమొస్తుంది లోకంలో మనకు? మరణం. మరణం ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా ఏదో ఒక రోజు మరణం వస్తుంది. మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి వెళ్ళాలి. అక్కడ నిన్ను పుట్టించిన దేవుని యొక్క ముఖ దర్శనం చేసే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు పిల్లల. అంతకంటే ధన్యత ఇంకేమీ లేదు పిల్లల మనిషికి. మానవ జన్మ ధన్యమయ్యేది ఎలాంటిదిగో, దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతికి, దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవిస్తే మనిషి జన్మ ఇంకా ధన్యమైపోతుంది, ఇంకా గొప్పదైపోతుంది. కానీ ఈరోజు మనిషి ఒక 5 నిమిషాల్లో ముగిస్తారు, జాగ్రత్తగానండి. దేవుడు ఇంత గొప్ప జన్మను అనుగ్రహిస్తే, ఇంత గొప్ప జన్మను దేవుడు మనిషికిస్తే, పుట్టించిన దేవుని మరిచిపోయారు. పుట్టించిన దేవుని విడిచిపెట్టి ఈరోజు మనిషి లోకంలో కలిసిపోయాడు. దేవుని గుర్తించడం లేదు. ఈరోజు ప్రపంచం దేనికి ప్రయాణించిందంటే తల్లి, తండ్రి, గురువు. చివరికి ఎవరికి ఇచ్చాడు? దేవుడు. అంటే దేవుని చివరి స్థానానికి ఇచ్చేసాడు. చూడండి పిల్లరా, తల్లిని ఎందుకు గొప్పదిగా ఇచ్చాడంటే, తను 9 నెలలు మోసింది కాబట్టి కడుపులు గర్భం. మరి తండ్రి సెకండ్ స్థానం తండ్రికి ఇచ్చాడు. ఎందుకు? పుట్టినప్పటి నుండి తను పెంచాడు, తనకు అవసరమైనవన్నిటినీ ఇచ్చాడు కాబట్టి రెండో స్థానాన్ని ప్రపంచం ఎవరికి ఇచ్చింది? తండ్రికి ఇచ్చింది. మూడో స్థానం ఎవరికి ఇచ్చింది? గురువుకి. గురువు ఏం చేశాడు? గురువు ఏం చేశాడు? గురువు ఏం చేశాడంటే విద్య నేర్పించాడు. విద్య నేర్పించాడు కాబట్టి ప్రియులారా, ఈ ప్రపంచం గురువుకి ఎన్నో స్థానం ఇచ్చింది? 3వ స్థానం ఇచ్చింది. మరి దేవుడు నీకు ఏమీ చేయలేదా? 4వ స్థానం ఇచ్చారు. ఈ ప్రపంచానికి దేవుడు ఏం చేయలేదంటే అన్ని ఇచ్చాడే. మనిషి అనుభవిస్తున్నవన్నీ దేవుడివే. నువ్వు తింటున్న తిండి, నువ్వు త్రాగుతున్న నీరు, నువ్వు అనుభవిస్తున్నాయి, వీటన్నిటి ఎవరివి? నీకోసం, నీ కన్న తండ్రి నువ్వు పుట్టకముందు అన్ని సిద్ధం చేశాడు. ఆయన దేవుడిని మర్చిపోయారు ప్రియులారా. దేవునికి చివరి స్థానం ఇచ్చేశారు. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అంటే దేవుడు ఏ సహాయం చేయలేదా మనిషికి? చేశాడు. చూద్దాం, ఒక 2 రెఫరెన్స్లు చూపించి మీకు వాక్యాన్ని ముంచుతాను. చూడండి, దేవుడు ఏం చేశాడో, ఎంత గొప్ప సహాయాన్ని దేవుడు చేశాడో. నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే దేవుడు ఎంత గొప్ప మేలు మనకి చేశాడో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చెప్పండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం.
వాడు ఎవరికి విద్య నేర్పును? ఏంటి దేవుడు మాట్లాడుతుంది, ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నాడు. జాగ్రత్తగానండి. ఎవరు ప్రశ్నిస్తున్నారు అనుకుంటున్నారు? దేవుడి ప్రపంచాన్ని. చదువు. వాడు ఎవరికి విద్య నేర్పును? వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియజేయును? ఎవరికి వర్తమానం తెలియజేయను. చాలు. ఏమండి, గురువు విద్య ఎప్పటి నుంచి నేర్పిస్తాడు? మరి జాగ్రత్తగా వినండి, 5 నిమిషాల్లో ముగించేస్తాను. గురువు మనిషికి విద్య ఎప్పటి నుంచి నేర్పించేస్తాడు? 5 సంవత్సరాల నుంచి అమ్మా, 10 సంవత్సరాల నుంచి దేవుడు గురువు దగ్గర లేదా టీచర్ల దగ్గర పిల్లల్ని విడిచిపెడతాం. కానీ దేవుడు ఏం ప్రశ్నిస్తాడు? మళ్ళా చదువు. వాడు ఎవరికి విద్య నేర్పునో, ఎవరికి వర్తమానం తెలియజేయను? తల్లి పాలు విడిచిన వాడిగా. అవును, తల్లి పాలు విడిచిన తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత నువ్వు స్కూలుకు పంపిస్తున్నావు, విద్య నేర్పిస్తున్నాడు. అందుకే గురువుకి నువ్వు 3వ స్థానం ఇచ్చావు. కానీ దేవుడు ఏం చేశాడు? ఇంకటి ఇచ్చాడు. చాలు. ఏమండి, గురువు ఏం నేర్పించాడన్నాడంటే తల్లి పాలు విడిచిన వారికి, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత విద్య నేర్పిస్తున్నాడు. కానీ దేవుడు పిల్లలకు ఎప్పటి నుండి విద్య నేర్పిస్తున్నాడో తెలుసా? నువ్వు పుట్టక మొదలు, నువ్వు గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నీకు విద్య నేర్పించేస్తాడు. ఏంటా విద్య? నువ్వు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఎలా నీరు తాగకుండా తల్లి గర్భంలో ఎలా మరి బ్రతకాలో దేవుడు నేర్పించేశాడండి. విద్య అది దేవుడు నేర్పిన విద్య. అందుకే ఈరోజు ప్రతి మనిషి జన్మగా పుట్టి బ్రతికి బయటపడుతున్నాడు దేవుడు కాపాడడం వలన. తల్లి గర్భంలో నీటిలో కాపాడుతున్నది ఎవరు? దేవుడు. ఉండేది గురువా? కొన్ని తల్లే, కొన్ని తండ్రా? లేదండి, దేవుడు. ఆయన నువ్వు గర్భంలో ఉన్నప్పుడే నీకు విద్య నేర్పిస్తున్నాడు. ఇలా ఉండాలి, నువ్వు నోరు తెరవకూడదు, నువ్వు కళ్ళు తెరవకూడదని దేవుడు పుట్టబోయే శిశువుకు దేవుడు విద్య నేర్పిస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి పిల్లరా. ఇంకేం నేర్పిస్తున్నాడు తెలుసా? అండి, పుట్టిన చిన్న పిల్లలకు పుట్టిన వెంటనే ఏం చేస్తారు? తల్లి పాలు పడతారు. జాగ్రత్త, నేను తప్పుగా అర్థం చేసుకోండి, నిజాన్ని చెప్తున్నాను. పుట్టిన చిన్న పిల్లలకు తల్లి పాలు 1 గంటకో 2 గంటలకో పడతారు. అండి, పుట్టిన బిడ్డకు తన తల్లి పాలు పడితే తన తల్లిలో వచ్చే పాలను లోనికి పీల్చుకోవాలి, ఆకలి తీర్చుకోవాలన్న జ్ఞానం ఎవరు నేర్పించారనుకుంటున్నారు? అంటే దేవుడు ప్రియులారా. పుట్టిన శిశువుకి పాలని లోనికి పీల్చుకోవాలన్న అవయవాలలో జ్ఞానం ఉంచింది. ఈ విద్య నేర్పుతుంది దేవుడు. ఈ అవయవాలలో విద్యను పెట్టింది, ఈ అవయవాలలో జ్ఞానం వచ్చింది ఎవరు? చివరికి ఒక రకం చూద్దాం చూడండి. యోగు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం. 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 అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయానికి తెలివిచ్చిన వాడెవడు? దేవుడే. పుట్టిన పిల్లల యొక్క హృదయాలలో, పిల్లల యొక్క అంతరింద్రియాలలో జ్ఞానం ఉంచిన వాడెవరంటే, విద్య నేర్పించిన వాడెవడంటే ఎవడి? తల్లి కాదు, తండ్రి కాదు, గురువు కాదు, ఈ ప్రపంచంలో ఎవరు కాదు, ఒకే ఒక్కడు, ఆయనే నిన్ను పుట్టించిన దేవుడు. ఆయన కోసం బ్రతికితే, ఆయన నువ్వు తెలుసుకుంటే, ఆయన కోసం నువ్వు బ్రతికి ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని చదివి దివారాత్రంలో నువ్వు ఆయన ధ్యానిస్తే, అప్పుడు మన జన్మ